ధాన్యం లెక్కల్లో అవకతవకలు మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్పై కేసు. ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో తనిఖీలు. 40.96 కోట్ల విలువైన 9,639 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు గుర్తింపు. పౌర సరఫరాల అధికారుల ఫిర్యాదుతో కేసు 13లో ఉన్నది. ప్రభుత్వానికి చెందిన ధాన్యం లెక్కల్లో అవకతవకలు ఉండడంతో మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్పై కేసు నమోదైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలో రేఖా నాయక్ చెందిన ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ ఏఆర్ఎస్ రైస్ మిల్లులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ నెల 18న తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా 2022, 2023, 23, 24, 24, 25 రబీ సీజన్లకు సంబంధించిన ప్రభుత్వ ధాన్యంలో 9,639.96 మెట్రిక్ టన్నుల కొరత ఉన్నట్లు గుర్తించారు. కనీస మద్దతు ధర ప్రకారం ఈ ధాన్యం విలువ సుమారు 40.96 అంటే 41 కోట్లు కథం పట్టించింది. ప్రభుత్వానికి అందించాల్సిన కస్టమ్ బిల్డింగ్ రైస్ అంటే సిఎంఆర్ కూడా భారీగా బకాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సుధాకర్ ఫిర్యాదుతో ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ ఏఆర్ఎస్ రైస్ మిల్లుల యజమాని రేఖా నాయక్పై బుధవారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు ఖానాపూర్ పోలీసులను వివరణ కోరగా పౌర సరఫరాల అధికారులను సంప్రదించాలని సూచించారు. డిఎం సుధాకర్ను సంప్రదించగా కేసు నమోదైనట్లు ధృవీకరించారు. ఎఫ్ఐఆర్ కాపీలో నమోదైన వివరాలన్నీ సరైనవేనని తెలిపారు. ఈ విషయంలో పై అధికారులను సంప్రదించాలని చెప్పారు. సామాన్యులపై కేసు నమోదైతే వివరాలు వెల్లడించేందుకు ప్రెస్ మీట్లు పెట్టే అధికారులు రాజకీయ నేతలపై కేసుల విషయంలో మాత్రం వివరాలను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించడం పలు విమర్శలకు దారితీస్తుంది. ఒక్కొక్కసారి ఏదైనా రాజకీయ నేత పెట్టిందనుకో, ఫోక్సో కేసు ఉందనుకో, రాజకీయ నేత ఎవరికైనా ఫోన్ చేసిందనుకో ఆ ఎఫ్ఐఆర్ బయటికి వస్తలేదు. ఎఫ్ఐఆర్ వీళ్ళంతా రాజకీయ నాయకులు మన కోసం పనిచేస్తున్నాడు, మన కోసం పనిచేస్తలేరు. వాడు సొంత లాభం కోసం వాడు కోట్లు సంపాదించుకోవడానికి ఒక ట్యాగ్ లైన్ ముసుగేసుకొని పనిచేస్తూ ఉన్నారు దుర్మార్గులు. మాజీ ఎమ్మెల్యే 40 కోట్లు కథం, 41 కోట్లు ఒకటే సంవత్సరం.